మణికంఠ ఏబీవీపీ ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి యొక్క పరిస్థితి పూర్తిగా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 18 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్ల మీద, ఫీజు నంబర్స్ మీద ఆధారపడి చదువుతా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గత 5 సంవత్సరాల నుండి స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విఫలమైనది. దాదాపు 11,000 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఇక రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తూ ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు స్కాలర్షిప్ల మీద చదువుతా ఉంటే ఈరోజు విద్యార్థులను చదువుకు దూరం చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వము విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేయడం లేదు. దాదాపు ప్రతి సంవత్సరం దాదాపు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంబంధించిన విద్యార్థులందరూ కూడా దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాక స్టూడెంట్స్ చదువుకు దూరం అయిపోతా ఉన్నారు, చదువుకు డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు. మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నదో దాన్ని వెంటనే విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఈ రోజు రేవంత్ రెడ్డి అధికారం రాకముందు నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేసా, సకాలంలో స్కాలర్షిప్ విడుదల చేసని రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వము విద్యా వ్యతిరేక విధానాలతో విద్యార్థి జీవితాలను కూడా నాశనం చేస్తా ఉన్నాయి. మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ యొక్క ప్రభుత్వము విద్యా వ్యతిరేక ప్రభుత్వమా, విద్యార్థి న్యాయం చేసే ప్రభుత్వాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తా ఉంది. మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం, విద్యార్థులను ఆదుకోవాలి, అదేవిధంగా పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది.